మనం ఈరోజు పొదరిల్లు 147 ఎపిసోడ్ చూద్దాం. చక్రిగాడికి తప్పుడు సలహా ఇచ్చినందుకు మీరెప్పుడైనా మంచి సలహాలు కూడా ఇచ్చారా? లేదు. నాకు నీలాంటి అమ్మ లేదు. నా చిన్నప్పుడే చనిపోయింది. అందుకే ఇలా పెరిగాను. చాలు చాలు, రావనుకున్నాను, రావాలనుకోలేదు. వచ్చావు కదా, అదే చాలు. నేనిప్పుడు కూడా ఉండడానికి రాలేదు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏం కాకూడదనే కన్నాను చూసిపోవాలని వచ్చాను. వాడికేమైంది? అలా తయ్యారయ్యారు అందరూ. లోపలున్న మనిషికి ఏమైందో బయట ఉన్న మనిషికి తెలీదు. బయట ఉన్న మనిషి ఎలా ఉన్నాడో లోపల ఉన్న మనుషులకి తెలీదు. తప్పంతా మీదే. తప్పు ఒప్పు మంచి చెడు చెప్పడానికైనా ఉండొచ్చుగా. నేనేమి ట్యూటోరియల్ కాలేజ్ నడపడం లేదు. ఈ పొదరిల్లు సీరియల్ తక్కువ టైంలోనే ఎక్కువ ప్రేక్షకాదరణ పొంది నెంబర్ 1 సీరియల్గా దూసుకువెళ్తుంది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. అందరూ కలిసి ఈ మాతను ఉంచేస్తే బాగుండు. అన్నా, కన్నా, రే కన్నా, రే కన్నా, లేరా అనయా. అమ్మ మహాలక్ష్మి, దేవుడున్నాడు. వదినా, మహాలక్ష్మి, పెద్ది, వాడి ఆరోగ్యం ఎలా ఉంది? ఈ వాతావరణం ఎలా ఉంది? ఇల్లు ఇలా ఉంటే వాడికి ఇంకా ఇన్ఫెక్షన్స్ రావా? ఏంటిది పెద్ది? ఏదో బతుకుతున్నామమ్మా. ఇంకా జ్వరం తగ్గినట్టు లేదు. మేము వెనకాల కూర్చుంటాం. ఈ లోపు ఇల్లు నీట్గా ఉండాలి. రారా. శివంగి ఈజ్ బ్యాక్. ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఉండిపోవాలి. మా పరిస్థితి చూసి కరిగిపోవాలి. అమ్మా మహాలక్ష్మి, రామ్మా. రండి. ఎలా వచ్చారు? వీడికింత జ్వరంగా ఉంటే వదిలేసిపోయారంట. మీరైనా ఉండొచ్చు కదా పెద్ది. వీడుంటాడనుకున్నానమ్మా, కానీ మధ్యలోనే వాడిని వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో, వాడికి ద్రాక్ష పళ్ళు తెచ్చిద్దామని వెళ్ళానండి, దొరకలేదు. మీరు ఫోన్ చేసినప్పుడు కన్నాకి జ్వరంగా ఉందని చెప్పలేదేంటి పెద్ది? ఆ వంకతో ఇంటికి పిలవాలని నాకు లేదమ్మా. అయినా నిన్ను బాధ పెట్టడం ఎందుకని. వాడికి ఇలా ఉంటే రాకుండా ఉంటానా? అసలు నీకెలా తెలిసిందమ్మా? రాత్రి నేనే ఫోన్ చేసి చెప్పాను. అవునా? కానీ మీరు వస్తారు అనుకోలేదు వదినా. ఏరా, మరీ అంత సెల్ఫిష్ లా కనిపిస్తున్నానా? నేను అదే చెప్పానండి. జ్వరం వచ్చిందని చెప్తే మీరు తప్పకుండా వస్తారని చెప్పాను. అందుకే చేసినట్టున్నాడు. ఏదేమైనా మీరు రావడం సంతోషంగా ఉంది. పెద్ది, మీ చేత్తో టీ ఇస్తారా? హాస్టల్ టీ తాగలేక టీ తాగడమే మానేశాను. అయ్యో, అడగడమే మర్చిపోయానమ్మా. ముందుగా తెలిస్తే ఏదైనా టిఫిన్ చేసి రెడీగా ఉంచేవాణ్ణి. దోశ వేసివనా? టీ చాలు పెద్ది. మీ చేత్తో చేసిన టీ టేస్ట్ ఎక్కడా దొరకట్లేదు. ఆఫీస్లో కూడానండి? ఆఫీస్లో మిషన్ ఉంటుంది. డికాక్షన్ ఒక బట్టను, పాలకొక బట్టను. దానికి సెంటిమెంట్లు ఉండవు, పెద్ద చిన్న భేదాలుండవు. అందరికీ ఒకే టేస్ట్ లో టీ ఇస్తుంది. నేను టీ తీసుకొస్తానమ్మా. నీకు పసిపిల్లలకు వచ్చినట్టు మాటి మాటికి జ్వరం ఎందుకు వస్తుంది? నీళ్ళు ఎక్కువగా తాగుతున్నావా? ఏమైనా తింటున్నావా? అసలు హాస్పిటల్కి వెళ్ళావా? పెద్దనే తీసుకెళ్లాడు వదినా. టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? ఒళ్ళు ఇంకా వేడిగానే ఉంది. మళ్ళీ వెళ్దామా? వెళ్దామండి. మీ ఇద్దరిని బండి మీద నేను తీసుకెళ్తాను. టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకో, సరిపోతుంది. రే, నీ ఓవర్ యాక్షన్ ఆపు. నువ్వు 100 సార్లు మాట్లాడినా తను నీతో మాట్లాడదు. నీ మొహంలే. నీకు తెలుసా, రాత్రి దేవుడి ఫోటోని 11 మందికి వెంటనే షేర్ చేస్తే కోరుకున్నది జరుగుతుందంటే వెంటనే షేర్ చేశాను. తెల్లారేసరికి వచ్చేసింది. ఇదిగోమ్మా, తీసుకో. టీ అంటే ఇది.
నేను హాస్టల్కి వచ్చినప్పుడు వంట వాళ్ళతో మీకు స్పెషల్గా ఇమ్మని చెప్పానండి. రేయ్ నువ్వు కాసేపు పక్కకెళ్తావా? వదినా, ఏంట్రా? నువ్వు ఆ, మీరు ఇక్కడే ఉండిపోవచ్చుగా. అలా అడగకూడదురా, ఇబ్బంది పెట్టకూడదు. వాడేదో అడుగుతున్నాడు, అడగనివ్వచ్చు కదా. నువ్వు మూస్తావా? వదినా, మీకు చక్కెరణతోనే ప్రాబ్లం అనుకుంటే చక్కెరణనే బయటికి పంపించేద్దాం. బయట ట్రావెల్స్ లోనే కార్లోనే ఉంటాడులే వదినా. మీరు ఇక్కడే ఉండండి వదినా. నా చుట్టూ ద్రోహులే ఉన్నారు. నేను టిఫిన్ చేస్తానమ్మా. ఉమ్, రేయ్ తనకి దూరంగా ఉండవు. ఉండిపోతే బావుండు. ఎవరు చెప్తే వింటుంది? శివాంగి ఎవరు చెప్పినా వినేలా లేదే. కన్నా తీసుకో, ఇదిగోమ్మా. నాకు కూడా దోశలే కావాలి. అరగవురా, జ్వరం తగ్గని చేసి పెడతాను. ఇదిగో తిను. తిను. మ్మ్. ఎన్నిసార్లు బ్రతిమాలినా తినలేదు. నువ్వు రాగానే ఎలా లేచి కూర్చున్నాడో, ఎలా తింటున్నాడో వాడికే తెలీదు. అందుకే కదా పెద్ద నేను వచ్చింది. మీరు వచ్చారంటే ఇంకా నమ్మలేకపోతున్నాను వదినా. ఎన్నిసార్లు అంటావురా? తిను. టాబ్లెట్ వేసుకోవాలి కదా. ఆ, మీ చేతి వంట రుచి చూశాక నాకు ఇంకెక్కడా నచ్చడం లేదు పెద్ది. అందుకే ఇక్కడే ఉండిపోండి. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. రేయ్ నిన్ను నోరు మూసుకోమన్నానా? ఏమ్మా, హాస్టల్లో భోజనం సరిగ్గా ఉండదా? అక్కడ పెద్ది లేడుగా. ఏంటి నన్నెవరు మాట్లాడివ్వకుండా నోరు మోయిస్తున్నారు? నోరు మొయ్. ఈ మాత్రం కూడా రాకుండా చేస్తావా? నీ మొహం కూడా చూడడం లేదు కదరా. నువ్వెన్ని మాట్లాడినా ఒక్కసారన్నా జవాబు చెప్తుందా? నీకు దండం పెడతాను. నీ వల్లే వదిన మాకు దూరం అయింది. ఆమె నా భార్యరా. తను వింటే ఈసారి నిన్ను చెప్పు తీసుకుని కొడుతుంది. టాబ్లెట్స్ వేసుకో. రే కన్నా, టాబ్లెట్ వేసుకో. కాసేపు ఆగి ఫ్రూట్స్ తిను, ఎనర్జీ వస్తుంది. మ్మ్. సరేనా? సరే వదినా. సరే పెద్ది, నేను వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలమ్మా. ఏమండి, నా మాట వినండి. ఆ రోజు ఏదో బాయ్ కన్నా, వస్తాను పెద్ది. మొయ్. నువ్వు మొయ్. అమ్మా మహాలక్ష్మి, వదినా, నీకు నన్ను చూడాలనిపిస్తే ఫోన్ చేయరా, మనం బయటైనా కలవచ్చు. ఆటో ఎక్కించడానికి వస్తానమ్మా. అన్నయ్య, తనకి నేను తోడుగా వెళ్తాను. ఒంటరిగా మాట్లాడి ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తాను. ప్లీజ్ అన్నయ్య. సరే, కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టుకో. ఓకే. నేను సైట్కి వెళ్ళాలమ్మా. చక్రి బండి మీద హాస్టల్ దగ్గర దింపుతాడు. పర్లేదు పెద్ది, నేను వెళ్తాను.
వాడికి పని పాట లేక ఇంట్లోనే పడున్నాడు. డ్రాప్ చేయనివ్వండి. నేను వెళ్ళగలను. ఏంటి అడిగేవాళ్ళు లేరనా? ఇల్లు అలా ఉంది, దరిద్రం తాండవిస్తుంది. మా ఇంటి మహాలక్ష్మి గడప దాటి వెళ్ళిపోయిందమ్మా. అందుకే దరిద్ర దేవతకి దారి దొరికింది. మీరేంటి ఆపేవాళ్ళు లేరనా? బీడీల మీద బీడీలు కాలుస్తున్నారు. నువ్వు ఉండిపోతానంటే చెప్పు, నేను తగ్గించేస్తాను. నాతో గొడవ పడేవాళ్లే లేరు, పలకరించే దిక్కే లేదు. ఉండిపోతల్లి. పెద్ది, నేను బయలుదేరుతాను. వదినా, ఏంట్రా? ఒక మాట అడగొచ్చా? ఉండమనడం తప్ప ఏమైనా అడుగు. ఒక గంట నాతో కలిసి గుడికొస్తారా వదినా? ఎందుకురా? మనసంతా ఎలాగో ఉందొదినా. మీతో కలిసి ఎప్పుడు గుడికెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది కదా. నువ్వు స్నానం చేసినట్టు లేదు కదా. 2 నిమిషాలు వదినా, స్నానం చేసి వస్తాను. 2 నిమిషాల్లో చేసేది స్నానం కాదు, నీళ్లు తలపైన చల్లుకుని రావడం. సరే ఉంటాను, చేసిరా. ఉమ్. అయితే ఎండలో ఎందుకమ్మా, లోపలికొచ్చి కూర్చో. అయితే నేను కూడా గుడికి వెళ్తాను. ఏంటి? తను కాస్త తగ్గి మన ఇంటికి వచ్చింది కదా, పూర్తిగా తగ్గేలాగా నేను కన్విన్స్ చేస్తాను. మన ఇంటికి వచ్చేలా చేస్తాను. రేయ్, మళ్ళీ ఆ అమ్మాయికి కోపం తెప్పించకరా. ఏం కాదన్నయ్య, నేను చూసుకుంటానుగా. ఎలాగైనా మహాలక్ష్మిని మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేలా చేస్తాను. షో, వీడు మళ్ళీ ఏదో చేసేలా ఉన్నాడు. చెప్తే వినడేంటన్నా? ఏమో, వాడి ప్రయత్నం ఫలించి మహాలక్ష్మి మన ఇంటికి రావడానికి ఒప్పుకుంటుందేమో. గుడికి వెళ్తున్నారు కదా, ఆ దేవుడి మీదే భారం వేద్దాం. భగవంతుడా. అబ్బా, ఒరే కన్నా, ఈమె చక్రి భార్య కదా? ఉమ్. నువ్వు ఇల్లొదిలి వెళ్ళిపోయావన్నారు, మళ్ళీ వచ్చావా? మా లెక్క ప్రకారం రాకూడదు కదా, ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు కదా. ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ? కూరగాయలకు. నువ్వు బయటికి వెళ్ళగానే మీ ఆయన గోడ దూకి రత్తాలింట్లోకి దూరుతున్నాడు తెలుసా? ఆ? ఏంటి? ముందు మీ ఇంట్లో సంగతి చూసుకోండి, తర్వాత మంది విషయాలు మాట్లాడుతురు గాని. సచ్చినోడు ఇంతకు తెగించాడా? ఆ, అవును. సారీ వదినా, మీ ముందలా మాట్లాడిందని కోపం వచ్చి నేనే తప్పుగా మాట్లాడాను. అది కాదురా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం అప్పుడే అందరికీ తెలిసిపోయిందా? యారా కన్నా, మీ వదిన మీ అన్నతో గొడవపడి వెళ్ళిపోయిందని విన్నాం. మళ్ళీ వచ్చిందా? రాదనుకున్నాం కదరా. ఇలా నీకు బయట కలిసిందా? బట్టలు నగలు తీసుకెళ్ళడానికి వచ్చిందేమో బాబాయ్. మీకు ఇవన్నీ అవసరమా? పని పాట లేదా మీకు? మా గురించి మీకెందుకు? రే, నువ్వు రారా, పద. ఈ పిల్ల ఆ తాగుబోతున్నారాయన కోడలే కదా? అవును, ఆ డ్రైవర్ చక్రి భార్యే. మళ్ళీ వచ్చిందా? ఏమో, ఉండడానికి వచ్చిందో ఇంకెందుకు వచ్చిందో. అయినా ఆ కొంపలో ఆడవాళ్ళు ఎందుకుంటారే? చచ్చినా ఉండరు. బిందెలో నీళ్ళు పారబోసి పంపిస్తా, చచ్చినట్టు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. నోరు మూసుకొని పోండి. చిచి, ప్రతి ఆడవాళ్ళకి మన ఇంటి గురించి కావాలి. మా నాన్న వల్ల ఇంటి పరువు పోయింది, అది చాలదన్నట్టు మళ్ళీ ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు. వదినా, మీరు ఇవన్నీ పట్టించుకోకండి. వదినా, మీరేం ఆలోచించకండి వదినా, మాకివన్నీ కొత్త ఏం కాదు. కొత్తగా ఇంకొక విషయం చేరిందంతే. నాకు చాలా బాధగా ఉందిరా. మీ ఇంట్లో ఒక ఆవిడ చనిపోయింది, ఇంకొక ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. అందరూ అనుకునేదే నిజమయ్యేలా ఉందేంట్రా? అయితే మాత్రం నీకు ఇష్టం లేకుండా ఇంట్లో ఉండమని ఇబ్బంది పెట్టలేం కదా. ఇవన్నీ మాకు మామూలేలే వదినా. ఎలాగైనా సరే తనని ఇంప్రెస్ చేయాలి, మా ఇంట్లోనే ఉండిపోయేలాగా ఒప్పించాలి. స్వామి, నా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చూడు తండ్రి. వచ్చారా? అరే, మీరు ఇదే గుడికి వచ్చారా? నువ్వే మేము వచ్చిన టెంపుల్కి వచ్చావు. తెలియకుండా భలే వచ్చాం కదా. తెలియకుండా వచ్చినట్టేం లేదు. మరి
తెలుసుకొని వచ్చినట్టుంది. ఆహా, నేనేమి మీకోసం రాలేదు, దేవుడి కోసం వచ్చారా? ఒక దేవత కోసం వచ్చానండి. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏం బాబు, ఏంటి పంతులు గారు? అర్చన అభిషేకమా? ప్రాయశ్చిత్తం. అలాంటి పూజలు ఏమీ లేవు కదా బాబు. ఏంటండి ట్రెండ్ మారిందా? ఈ మధ్య మీరు పంచులేస్తున్నారా? ఇంతకీ ఏం చేశావు? ఒక తప్పు చేశాను పంతులు గారు. చిన్నదా? చాలా పెద్దది. క్షమించరా అనేది కూడా. మీరు అంత కఠినంగా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. ముందు తీర్థం తీసుకోండి నాయనా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం సీతారామచంద్ర స్వామి సకల దేవతానుగ్రహ పాదోదికం పావనం శుభం. పంతులు గారు, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఏం చేయాలి? 1116 పొర్లు దండాలు పెట్టాలయ్యా. ఏంటి 1116లా? ప్రదక్షిణల సంగతి ఏమో గాని నువ్వు మాత్రం పక్కా పైకి పోతావు. అమంగళం ప్రతిహతమోగాక. గుడిలో అపశకునాలు మాట్లాడితే కళ్ళు పోతాయిరా. పంతులు గారు, ఇంకో ఆప్షన్ ఏం లేదా? ఉంది బాబు. ఉందా? ఏంటిది? నువ్వు ఎవరి విషయంలో అయితే తప్పు చేశావో వాళ్ళు నిన్ను క్షమించాలి. అది జరగని పని. రారా కన్నా. ఏమండి 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 ఆగండి. అబ్బా, ఏంటండి మీ గోల? గోల కాదండి, నా గోడ ఆలకించి నన్ను క్షమించండి. నో, నెవర్. అలా అంటే ఎలా అండి? తప్పు చేసినప్పుడు ఇలాగే అంటారండి. అనియా ప్లీజ్, మేమేదో ప్రశాంతత కోసం గుడికొచ్చాం, నీ కారణంగా దాన్ని చెడగొట్టకు. నేను ప్రశాంతత కోసమే వచ్చానురా. తను క్షమిస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఆ బుద్ధి తప్పు చేసేటప్పుడు ఏమైంది? నా బుద్ధికి అమెరికా చూడాలనిపిస్తే వీసా ఇచ్చి పంపించానండి. ఈ ఒక్కసారికి క్షమించండి. నేను క్షమించడం జరగని పని. పోనీ ఏం చేస్తే క్షమిస్తారో చెప్పండి, మీరేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? చేస్తాను. ష్యూర్? 100%. అయితే నాతో రండి. ఎక్కడికండి? దేవుడి ముందుకి. అక్కడ క్షమిస్తారా? ఓకే, పదండి. చేయి చాచండి. ఎందుకండి? చెప్పింది చెయ్యండి. ఓకే. ఏంటండి ఇది? కర్పూరం. దీంతో ఏం చేయాలి? దేవుడికి హారతి ఇవ్వాలి. హారతిస్తే క్షమిస్తారా? నేను ఇవ్వమన్నంత సేపు ఇవ్వగలిగితే ఆలోచిస్తాను. మీరు ఇవ్వమన్నంత సేపు కాదండి, రోజంతా ఇవ్వమన్నా ఇస్తాను. వెలిగించండి. కాలుతున్నట్టుంది. రే చక్రీరా, ఇక్కడ ఐరన్ ఐరన్ బాడీ. ఐరన్ అన్నావు? చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఇక వెళ్ళండి. అది కాదండి, నేను మిషన్లో అలా చేయడం తప్పే, ఒప్పుకుంటున్నాను కదా. ఒక్కసారికి క్షమించండి. కన్నా, ఏంట్రా మనకి టార్చర్? ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి వెళ్తారా లేక మనల్నే వెళ్ళిపోమంటారా? అనియా దయచేసి వెళ్ళిపో. నాకు జ్వరం వచ్చిందన్న కన్సర్న్తో అయినా వదిన మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇలా కూడా రాకుండా చేస్తావా? రే నోన్రా, ఇవన్నీ కాదండి. మీరు నన్ను క్షమించి మా ఇంట్లోనే ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి. మా కన్నా చెప్పినట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? ముందు వెళ్ళిపోండి, ఆ తర్వాత ఆలోచిస్తాను. నిజంగా నేను వెళ్ళిపోతే మా ఇంట్లో ఉంటారా అండి? ఆలోచిస్తానని చెప్పాను కదా. మీరు ఇక్కడి నుంచి వెళ్తారా, నన్ను వెళ్ళిపోమంటారా? అక్కర్లేదులేండి, నేనే వెళ్ళిపోతాను. ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. ప్రసాదం. ఇప్పుడు ఎలా ఉందిరా? ఒక ప్రశ్న అడగాల వద్దా అని అయోమయంగా ఉంది వదినా. ఏమడగలరా? మా అన్నయ్య ఇంటి నుంచి వెళ్ళిపోతే మీరు నిజంగా మా ఇంటికి వస్తారా వదినా? చెప్పండి వదినా, వస్తారా?
నేనెవరిని రా మిమ్మల్ని విడదీయడానికి? మరి వెళ్ళిపోతే వస్తా అన్నారు. ఊరికే మీ అన్నయ్య తిక్క కుదర్చడానికి అలా చెప్పాను. మీరు రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములరా. మీది విడదీస్తే విడిపోయే బంధం కాదు, విడిపోవాలనుకున్నా విడిపోలేని బంధం. మీరెప్పటికీ కలిసే ఉండాలి. అలా ఉంటేనే బృందావనానికి అందం. పద, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఏంటమ్మా నారి కోడలా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? అప్పుడే మర్చిపోయావా? నీ బస్తీయే, తాయారిని, గాయత్రి వాళ్ళ అమ్మని. అన్ని వివరాలు అక్కర్లేదు, గుర్తున్నారు. నేనేం మర్చిపోలేదు. మీరేంటిక్కడ అని చూస్తున్నాను. నా కూతురి కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని గుడికొచ్చాను. ఎందుకు? నీ కూతుర్నే తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టు. 10 కాలాలేంటి, జీవితాంతం ఐస్ గడ్డలా చల్లగా ఉంటుంది. ఈ అదవకి నువ్వు వెళ్ళిపోయినా ఎటకారం తగ్గలేదు. ఏంటి గుడికొచ్చావా? మనశ్శాంతి కోసం వచ్చాం, కానీ వచ్చావుగా, మొత్తం పోయిందిలే. నువ్వు ఆగరా దొండకాయ. పెద్దవాళ్ళ మాట్లాడుకుంటుంటే మధ్యలో తోరతావేంటి? నేను తనతో మాట్లాడదానికి వచ్చాను. కాస్త సైలెంట్ గా ఉంటావా? ఏం మాట్లాడతారు నాతో? ఏం లేదమ్మా, నీకు కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాను. ఎందుకు? ఆ కొంపలోంచి వెళ్ళిపోయావుగా, మా అన్నయ్య చెప్పాడు. నిజం చెప్పాలంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. ఇలా జరుగుతుందని నేను నువ్వు వచ్చిన కొత్తలోనే చెప్పాను. కానీ అప్పుడు ఆ ఇంటి కొత్త కోడలివిగా మా మాటలేం వినిపించుకోలేదు. అందుకే మా ఇల్లు మా మనుషులు అంటూ నన్నెదిట్టేశావు. ఇప్పటికైనా అర్థమైందా ఆ ఇల్లు ఎలాంటిదో, ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళసలు మనుషులే కాదు. నేను ఆ ఇంట్లో పుట్టి పెరిగిందాన్నే కదా, నాకు ఆ మాత్రం తెలీదా? వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల గురించి అన్నీ నాకు తెలుసు కాబట్టే ఆ కొంపకి నా కూతుర్ని కోడలుగా పంపించలేదు. కాని పాప నీకు అవేవి తెలియవు కదా, అందుకే ప్రేమ పేరుతో బుట్టలో పడ్డావు. ఏదైతేనే తొందరలోనే కళ్ళు తెరుచుకుని వాస్తవం తెలుసుకున్నావు. ఆ ఇంటిని వదిలేశావు. ఇంకా ఆ ఇంటి మనుషులతో మాత్రం నీకేం పని? వాళ్ళను కూడా వీలైనంత తొందరగా వదిలించుకో, నీకే మంచిది. అది ఇల్లు కాదమ్మా, రాక్షస కొంప. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు. అందుకే ఆ ఇంటికి ఎవ్వరొచ్చినా ఎక్కువ కాలం ఉండరు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ జీవితం పాడవకముందే కాపాడుకో. వస్తానమ్మా. వెళ్ళు, మళ్ళీ రాకు. నీ కొంపలోకి బయట వాళ్లే రారు, ఇక నేనెందుకు వస్తానురా? నువ్వు రమ్మన్నా రాను. ఏమైంది వదినా? నన్ను క్షమించరా. ఇప్పుడు మీరేం తప్పు చేశారు వదినా? ఆవిడ మిమ్మల్ని అన్నేసి మాటలు అనడానికి కారణం నేనే కదా. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వల్లే కదా మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతుంది. ఆవిడ మీరు రాకముందు మా ఇంటికి శాపం ఉంది అంటే నమ్మేవాణ్ణి కాదు వదినా. మా ఇంటికి కూడా ఆడవాళ్ళు వస్తారు. మా అన్నయ్యలందరికీ పెళ్లిళ్ళైపోయి వదినలందరితో బృందావనం కలకల్లాడుతుందని ఆశపడేవాణ్ణి. కానీ మీరొచ్చి వెళ్ళిపోయాక అర్థమైంది ఆవిడ చెప్పింది నిజమని. మా ఇంటికి నిజంగానే శాపం ఉంది వదినా. అందుకే ఎవరొచ్చినా వెళ్ళిపోతున్నారు. మా జీవితాలు అంతే వదినా, తలరాతని మార్చుకోలేం కదా. పదండి, మీకు టైం అవుతున్నట్టుంది.
మహా 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 ఇంకా తను రాలేదు కుమార్. ఏంటండి ఏమైంది? టైం ఎంత అయింది? 10:30. ఆఫీస్ 11:30గా? కాదు, మరి లేట్గా ఎందుకు వచ్చావు? దారిలో కొంచెం పని ఉంటేను. దారిలో పనుంటే ఆఫీస్ టైంకి ముందన్నా పెట్టుకో, లేదంటే ఆఫీస్ టైం అయ్యాకన్నా పెట్టుకో. ఆఫీస్ టైంలో బయట పనులు పెట్టుకుంటే మరి ఆఫీస్ వర్క్ ఎప్పుడు చేస్తావు? సారీ. ఏంటి సారీ? సారీ చెప్తే తప్పు ఒప్పైపోద్దా? ఆగిపోయిన వరకు పూర్తయిపోద్దా? ఇప్పుడు ఏమైంది కుమార్? ఏమవడం ఏంటి? పొద్దున కస్టమర్కి పంపించాల్సిన ఫైల్ ఇప్పటిదాకా ఆగిపోయింది. దీని అంతటికి కారణం మహానే. తనకి టైం పంచువాలిటీ లేకపోవడం వల్ల మన కంపెనీ రెప్యుటేషన్ పాడైపెట్టేట్టుంది. ఆ ఇంటికి ఎవ్వరొచ్చినా ఎక్కువ కాలం ఉండరు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు. నేను ఇంతలా మాట్లాడుతుంటే నీకేం సంబంధం లేనట్టు ఏదో ఆలోచిస్తున్నావేంటి? చెప్పండి. నిన్న ప్రిపేర్ చేయమని చెప్పిన ఫైల్ ఏది? విక్కీ గారి దగ్గర ఉంది. అక్కడేం చేస్తుంది? క్లియరెన్స్ కోసం ఇచ్చాను. రోజుల తరబడి మీ దగ్గరే తిరుగుతూ ఉంటే నా టేబుల్ మీదకి వచ్చేదెప్పుడు? క్లయింట్కి వెళ్లేదెప్పుడు? ఏంటి ఏమైంది? ఎందుకు తన మీద అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? తనే టైం పంచువాలిటీ లేకుండా ఇష్టం వచ్చిన టైంలో ఆఫీస్కి వస్తూ ఫైల్ ఏదైనా అడిగితే నీ క్లియరెన్స్ కోసం ఆగిందని కారణాలు చెప్తుంది. ఫైలే కదా ఆగింది, ఇది ప్రాజెక్ట్ ఆగినట్టు అలా అరుస్తున్నావేంటి? సీనియర్స్ జూనియర్స్ తో ఉండే విధానం ఇదేనా? వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ పని నేర్పించాలి. మనకు కావాల్సినట్టు ప్రాజెక్ట్ పూర్తి చేయించుకోవాలి. అది సీనియర్స్ అంటే. రోజు ఇలాగే చేస్తున్నావా? అందుకే లక్కీ అలా డల్గా ఉంటుందా? ఏంటి లక్కీ, నేను రోజు కుమార్ తిడుతున్నాడా? అలాంటిదేమీ లేదు. విన్నావా? నేను తిట్టట్లేదని తనే చెప్తుంది. అయినా తను తిట్టాల్సిన అవసరం నాకేంటి? నేను ఏది చేసినా కంపెనీ కోసమే చేస్తాను. అది అర్థం చేసుకోకుండా నన్నే తప్పుపడుతున్నావా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆ ఫైల్ మీరే పంపించుకోండి. రే పెళ్లిగాని కుమార్ ఆగరా. ఎవరా కూత కూసింది? వాత పెట్టేస్తాను. మీకు ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ లక్కీ. ఎందుకు? నవ్వినందుకు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నువ్వు నవ్వితే బాగుంటావు, నవ్వితేనే బాగుంటావు. వెయిట్ చేయరా ముంగిసా, వెయిట్ చేయి. ఇష్టమైన వాళ్ళ కోసం ఎదురు చూసినప్పుడు వచ్చి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఈ రోజు నీకు తెలియాలని ఈ పనిష్మెంట్. ఈ బస్సు ఏంటి ఇంత టైం అవుతున్నా ఇంకా రావట్లేదు? నన్ను అంత తొందర పెట్టి తను ఎందుకని రావట్లేదు? ఒకవేళ ఇంట్లో తెలిసిపోయి ఉంటుందా? అందుకే రాలేకపోతుందా? సర్లే, తర్వాత కలుద్దాం. వామ్మో. హాయ్. ఏంటి ఇంత లేటు? అమ్మాయిలం బాబు, ఆ మాత్రం టైం పట్టదు. నేను ఇంకా మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను. అలాంటిదేం లేదులే కానీ చెప్పు. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటంటే? ఇరాన్ కి ఇజ్రాయెల్ కి యుద్ధం ఎలా వచ్చిందో చెప్పు. లేదంటే పుతిన్ కి జలసిన్ కి మధ్య ఒప్పందాలు కుదిరాయో లేదో చెప్పు. ఏమో, అవన్నీ నాకేం తెలియవు. మరి నీకేం తెలుసు? నాకు మెకానిక్ పనులు తప్ప ఇంకేం తెలియవు. అయితే బాయ్. హలో హలో, అదేంటి వెళ్ళిపోతున్నావు? మరేం తెలియదు నీతో నేనేం చేయాలి? నువ్వే రమ్మని మళ్ళీ నువ్వే వెళ్ళిపోతావేంటి? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూశానో తెలుసా? కోపం వచ్చింది కదా? మరి రాదా? నీకోసం నేను ఎంతో ఆశగా ఎదురు చూశాను, కానీ నువ్వేం చేసావు? ఇలా వచ్చి అలా వెళ్ళిపోయావు. కాదు, నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. సరే, వెళ్తే వెళ్ళావు, కనీసం ఎలా వెళ్ళావు ఏంటి అని ఒక్క మెసేజ్ అయినా చేసావా? నీకు ముందే చెప్పాను కదా ఇలాంటివన్నీ నాకు తెలీదని. ఇప్పటి వరకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఇక ముందు తెలియాలి. రోజు నాతో చాటింగ్ చేయాలి, నాతో ఫోన్లు మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి. అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకేముంటాయి మాట్లాడుకోవడానికి? మనసుంటే మార్గం ఉంటుంది, ప్రేముంటే మాటలుంటాయి. నీకు తెలియదన్నావు, నేను చెప్తున్నాను, నేర్చుకో. అర్థమైందా? ఇది నేర్పిస్తున్నట్టు లేదు,
బెదిరిస్తున్నట్టుంది. అవును, నేను నీకు ఫోన్ చేస్తే మీ ఇంట్లో ప్రాబ్లం రాదా? ఎందుకవుతుంది? నీ ఫోన్ నంబర్ని కీర్తిట్టు అని ఫీడ్ చేసుకున్నానుగా. అమ్మ నా బుస్సు, ఏమో అనుకున్నాను గాని నువ్వు చాలా తెలివైన దానివే. మరి నీలాంటి వాడిని ప్రేమించాలంటే ఆ మాత్రం ఉండాలి కదా ముంగిసా. ఇవాళ మా కోడలు సీమంతం, పిలవడానికి వచ్చాం. మంచిదమ్మా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి, బొట్టు పెట్టి పిలుస్తాం. అవసరం లేదు. మీరంత ఎయిటింగ్ చేసినా ఆ ఇంట్లో నుంచి ఏ ఆడది బయటికి రాదు. ఇది మగ సన్నాసుల సత్రం. ఇక మీరు బొట్టు పెట్టి పిలవడానికి ఎవరుంటారు? వెళ్ళండి అమ్మా. ఆగండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.